స్వామియే శరణమయ్యప్ప ముందు వీడియో అనేది పెట్టాను కదా, ఆ వీడియోకి కంటిన్యూస్ అనమాట ఈ వీడియో. ఇక్కడ వచ్చేసి స్వాముల మీద అంటే లాస్ట్ ఫైనల్ అనమాట. ఈ బంతిపూల పాట ఉంటుంది కదా, చల్లండి బంతిపూలు అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి వినాయకుడి మీద, తర్వాత అయ్యప్ప స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ముగ్గురు మీద చల్లేసిన తర్వాత ఇలా స్వాములు వచ్చిన స్వాములు అందరి మీద ఇలా బంతిపూలు అనేది చల్లేసాక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెట్లు అనేది వెలిగిస్తున్నారండి. 18 మెట్టుల్లాగా యాపిల్ కాయలు పెట్టేసి ఆ మెట్ల మీద ఇలా కర్పూరం పిల్లలు అనేది పెట్టానని చెప్పాను కదా, ఇలా అవి మెట్లు అనుకుని ఆ మెట్ల మీద ఇలా వెలిగించుకుంటూ వెళ్తారండి. అలా 18 మెట్లు అలా వెలిగించేసాక తర్వాత వచ్చేసి కొబ్బరి చిప్పలలో ఇలా కర్పూరం బిళ్ళ అనేది వెలిగించేసుకొని ఆ స్వాములు అందరూ కూడా ఆ కర్పూరం అంటే ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి దగ్గర హారతి అనేది వెలిగించారు కదా, ఆ హారతి కొండెక్కిందాక ఈ స్వాములు కూడా అలానే ఎగురుతూ ఉండాలన్నమాట. అలా ఎగురుతూ ఉండటాన్ని తేట తుల్లి ఆడటం అంటే ఆ అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అండి. కన్యస్వాములు ఎవరైనా కానీ స్వాములు మాల వేసిన వాళ్ళందరూ ఇలా కర్పూరం చుట్టూ ఇలా కర్పూర జ్యోతి చుట్టూ ఈ స్వాములందరూ అలా కర్పూరం కొండెక్కిన దాకా ఇలా ఎగురుతూనే ఉండాలన్నమాట. స్వాములు ఎగిరితే చెమటలు అనేది అలా రావాలండి. ఆ స్వామికి అలా తేట తుల్లి ఎగురుతూ ఉండటం అంటే ఇష్టం అని చెప్పాను కదా, చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలా వచ్చేసి కొండ ఎక్కిన తర్వాత అందరూ స్వాములందరూ ప్రతి ఒక్కరూ ఎగిరారండి. చిన్న పిల్లల వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే అలా తేట తుల్లి ఆడాల్సిందే. ఇక్కడ అలా ఎగిరి 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 వాళ్ళకి అంటే కొండ ఎక్కిందాక ఒంటి మీద చెమటలు అనేవి కారేదాకా ఎగరాలన్నమాట. అలా ఎగిరిన తర్వాత కొండ ఎక్కేస్తుందండి. అండ్ ఒక విషయం చెప్తాను, ఇక్కడ వచ్చేసి ఇలా పడి భజన చేయించుకున్నప్పుడు మనకి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే పడి భజనకి పోయినప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు కానీ ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా ఆ అయ్యప్ప స్వామి ముందు బయటికి రావాల్సిందేనండి. ఎవరికైనా సరే బయట పడుతుందన్నమాట. దుష్టశక్తి అయినా ఏ శక్తి అయినా మనలో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చి అయ్యప్ప స్వామి చూసుకుంటారండి. ఇక్కడ వచ్చేసి అలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటిగల్లా వాళ్ళు కానీ స్వాములైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ వచ్చేసి టెంకాయలు అనేవి 18 మెట్లు పెట్టుకున్నాం కదా, 18 మెట్లకు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కాయ అనేది కొట్టుకుంటారనమాట. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే మా ఇంట్లో భజన అనేది పోయిన సంవత్సరం పెట్టుకున్నామండి, అందుకని నాకు తెలుసు అనమాట. ఇక్కడ అలా భజన అయిపోయిన తర్వాత ఇలా స్వాములందరూ భిక్ష చేసేసాక మేము తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఇంటికి వెళ్ళేసాక 4:30కి అలా అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ డేట్ వచ్చిందనమాట. ఆ 4:30కి రావటం వల్ల బయటకు వచ్చేసానండి. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకి వచ్చాను. అండ్ స్వాములు వీడియోస్ అనేవి రావండి 5 days వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.